ఎమక వర్గంలోని 8వ గాథను పఠిద్దాం. అశుభానుపస్సిం విహరంతం ఇంద్రియేషు సుసంవృతం భోజనం హి చ మత్తహం సద్దం ఆరాద్ధవీర్యం తం వేనపసహతి మారో వాతో శేలం వపబ్బతం. తాత్పర్యం: అశుభకరమైన విషయాలను తలచుకుంటూ జీవించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఆహారాది విషయాలలో పరిమితి పాటించేవాడు, బుద్ధ ధమ్మ సంఘాల పట్ల విశ్వాసం కలవాడు, ప్రయత్నశీలుడు అయిన వానిని శిలాపర్వతాన్ని గాలి కదిలించలేనట్లు మారుడు నిశ్చయంగా జయించలేడు. సాధు సాధు సాధు.